ప్రేమ కథ మొదలైన క్షణమే అనగనగా ఒక పల్లెటూరిలో రాహుల్ అనే యువకుడు ఉండేవాడు. ప్రతి ఉదయం కాలేజీకి వెళ్లేటప్పుడు బస్టాప్ వద్ద నిలబడి ఉండే ఒక అమ్మాయిని అతడు గమనించేవాడు. ఆమె పేరు అనిత. ఆమె చిరునవ్వు రాహుల్కి రోజు మొదలయిందనే సంకేతంలా అనిపించేది. ఒక రోజు వర్షం కురుస్తూ ఉండగా బస్ ఆలస్యమైంది. అందరూ ఆగిపోయి ఉండగా అనితకు గొడుగు లేకపోయింది. రాహుల్ తన గొడుగును ఆమెపైకి పట్టి, చల్లబడిపోతారు అని మెల్లిగా అన్నాడు. అదే వారి మొదటి మాట. అలా రోజులు గడుస్తూ, ప్రతి చిన్న సంభాషణ ఒక పెద్ద అనుబంధంగా మారింది. చదువుల విషయాలు, కలలు, ఇష్టాలు, అలవాట్లు అంతా పంచుకుంటూ ఒకరికొకరు అత్యంత దగ్గరవుతారు. ఒక సాయంకాలం సూర్యాస్తమయం సమయంలో రాహుల్ ధైర్యం తెచ్చుకొని అన్నాడు, అనితా, మనం మాట్లాడుకున్న ప్రతి క్షణం నాకు జీవితం లాంటింది. నీవు ఉంటే నేను ఏ దారిలోనైనా నడుస్తాను. అనిత మెల్లగా నవ్వి, నువ్వు ఉండగా నాకు భయమేమీ లేదు రాహుల్. నేను కూడా నిన్నే కోరుకుంటున్నాను అంది. అలా మొదలైన ఆ చిన్న బస్ స్టాప్ పరిచయం జీవితాంతం నిలిచే ప్రేమగా మారింది.